ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ 2026కు సంబంధించి రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రిజల్ట్స్లో రీవెరిఫికేషన్ కోసం కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా ఆన్లైన్ ఫీజు కట్టాలో మనం ఈ వీడియోలో చూద్దాం వివరంగా. అయితే దీనికి గాను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. దాన్ని గమనించినట్టయితే మనకి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2020 సంబంధించి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2026కి రెస్పెక్టివ్ స్కూల్ లాగిన్స్లో రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి ఎనేబుల్ చేయడం జరిగిందని తెలియజేశారు. దీనికి రీకౌంటింగ్కి అయితే 500 రూపీస్, రీవెరిఫికేషన్కి అయితే కనుక 1000 రూపీస్ మనం పే చేయాలి. bsc.ap.go.inలో నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, సిఎఫ్ఎంఎస్ సిటిజన్ లాగిన్ ద్వారా మనం పే చేయాలి. అయితే ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ స్కూల్ లాగిన్ ద్వారానే, మీరు ఏదైతే పాఠశాలలో చదివారో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారానే మీరు పే చేయాలి. అయితే గతంలో స్కూల్ లాగిన్లో మీ యొక్క రీవెరిఫికేషన్ డీటెయిల్స్ కానీ రీకౌంటింగ్ యొక్క డీటెయిల్స్ కానీ లాగిన్లో ఉండేవి. ఈ సంవత్సరం నుంచి వాట్సాప్ గవర్నెన్స్లో మనమిత్ర సర్వీసెస్ నుంచి మనకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఏ విధంగా మనం చేయాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. దీనికి గాను మనం bsc.ap.go.inలోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఎక్కడ ఇవ్వడం జరిగింది, అలాగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఫీ పేమెంట్కి కూడా ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మూడో లింక్ చూసినట్టయితే స్కూల్ వైజ్ రీవెరిఫికేషనర్ రీకౌంటింగ్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ఎస్సి స్కూల్ కోడ్, మీరు ఏదైతే గతంలో bsc.ap.go.inకి స్కూల్ కోడ్ ఉంటుంది ఎస్ఎస్సికి సంబంధించి, ఆ స్కూల్ కోడ్ దానికి సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ రీవెరిఫికేషన్ పెయిడ్ క్యాండిడేట్ లిస్ట్, రీకౌంటింగ్ పెయిడ్ క్యాండిడేట్ లిస్ట్, స్కూల్ డాష్బోర్డ్ లాగౌట్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ స్కూల్ అప్లై ఫర్ రీవెరిఫికేషనర్ రీకౌంటింగ్, మనకి ఈ విధంగా విద్యార్థుల యొక్క పేర్లు అందరికీ కనిపిస్తుంది. ఇందులో మనం ఎవరికైతే మనం రీకౌంటింగ్ కానీ రీవెరిఫికేషన్ కానీ మనం పే చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు తిన్నంగా ఇక్కడ ఉన్న రీవెరిఫికేషనర్ రీకౌంటింగ్ ట్యాబ్ పై మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మనకి ఒక అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్ యొక్క పేరు, అలాగే ఫాదర్ పేరు, మొబైల్ నెంబర్, అలాగే ఈమెయిల్ ఐడి అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది జరుగుతుంది. ఏ సబ్జెక్ట్కి అయితే రీవెరిఫికేషన్కి పే చేయాలనుకుంటున్నాం మనము ఆ సబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 2 చెక్ బాక్స్లు ఇవ్వడం జరిగింది. ఒకటి రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్. ముందుగానే చెప్పాను కదా నేను, రీవెరిఫికేషన్కి అయితే 1000 రూపీస్ కట్టాలి, రీకౌంటింగ్కి అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ అయితే ఆన్సర్ స్క్రిప్ట్ని మళ్ళా తీసి మళ్ళా మొత్తం వెరిఫై చేసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే రీకౌంటింగ్ అయితే మాత్రం మీ యొక్క మార్క్స్ని మాత్రం ఓన్లీ కౌంట్ చేయటం మాత్రమే జరుగుతుంది. అందుచేత రీవెరిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు రీవెరిఫికేషన్ చేయండి, రీకౌంటింగ్ కావాలనుకున్న వాళ్ళు రీకౌంటింగ్ చేయండి. దానికి ఎదురుగా ఉండే చెక్ బాక్స్ పై టిక్ చేయండి. ఈ విధంగా మనం రీవెరిఫికేషన్ కోసం చెక్ బాక్స్లో చెక్ చేసినట్టయితే ఎంత పే చేయాలనేది మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ కింద ఇవ్వబడిన ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేసినట్టయితే ఆన్లైన్ పేమెంట్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ విధంగా పే చేయాలనుకుంటున్నారనే దానిపై సెలెక్ట్ చేసుకుని మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ వచ్చి మీకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి, మీకు రెఫరెన్స్ ఐడి రావడం జరుగుతుంది. దీన్ని మీరు సేవ్ చేసుకోండి. అలాగే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ హెచ్ఎం గారి లాగిన్లో కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా పే చేసిన తర్వాత రీవెరిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఐడి వస్తుంది మనకి. అలాగే పేమెంట్ స్టేటస్ దగ్గర పెయిడ్ అని వస్తుంది. అప్లికేషన్ ఫీ ఎంత అయితే అంత వస్తుంది. ఇక్కడ ఈ విధంగా మీరు ఏ సబ్జెక్టులకి పే చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఈ విధంగా క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఈ విధంగా క్యాండిడేట్ యొక్క రీవెరిఫికేషన్ ఐడి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.